ఒక్క పేరెంట్కి నా హృదయపూర్వక నమస్కారములు. మరియు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పిల్లలకి నా శుభాశీస్సులు. మన ప్రస్తుత పాఠశాల యొక్క పూర్వ చరిత్ర మీకు అందరికీ తెలిసేదే, కానీ మరొకసారి సింహావలోకనం చేసుకోవడం అనుచితం. చూద్దాం హ్యాపీ. ఇది మొట్టమొదట ఆ మెట్టు స్కూల్ దగ్గర ఉండేది, శివాలయం దగ్గర ఈ పాఠశాల. మీకు అందరికీ గుర్తుంటుంది. ఆ మెట్టు స్కూల్ దగ్గర 1986లో స్టార్ట్ అయింది. అప్పుడు చుక్కల చంద్రబాబు, ఈశ్వరం వేస్తారు, బొట్లు వేస్తారు. అందరికి ఐడియా ఉందా? మీరు ఎంత చాలా మంది పూర్వ విద్యార్థులే అమ్మా, పేరెంట్స్. 1986లో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ బొట్లు వేశారు, ఈశ్వరం వేశారు, నెక్స్ట్ చంద్రబాబు వేశారు. అందరూ పనిచేసేవారు. నేను కూడా అప్పుడు పనిచేశాను. 89లో అక్కడ నేను జాయిన్ అయ్యాను. 2012 దాకా ఈ పాఠశాలలో పనిచేశాను. దాని తర్వాత ఇది 86లో ప్రాథమిక దశలో ఉన్న స్థితి నుంచి ఈరోజు హై స్కూల్ స్థాయికి 1993వ సంవత్సరం ఈ పాఠశాలకు నూతన భవనం నిర్మించి ఇక్కడ పాఠశాల అనేది ప్రారంభమైంది. దీనికి మన హెచ్ఎంస్ అయినటువంటి ఓ రామారావు గారు అయితేనేమి, ఇందిరాప రామారావు గారు అయితేనేమి, పాత ప్రధానోపాధ్యాయుల పాత్ర ఇందు ఎంతేదో ఉంది. దాన్ని మనం వాళ్ళు చేసిన సేవలు శ్లాఘనీయం. ఒకసారి అటువంటి మహనీయుల యొక్క సేవల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఈ ప్రతిపాదన వల్ల మన పాఠశాల ఈ రోజుకి ఈ స్థాయికి చేరి 422 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అంతేకాదు, మొట్టమొదటి ఈ పాఠశాలకి ప్రథమ ఉపాధ్యాయులుగా ఐ రామారావు గారు పనిచేశారు. ఐ రామారావు గారు వీళ్ళు చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా మందికి నేను పరిచయమే. ఎందుకంటే 89 నుంచి 92 దాకా ఇదే పాఠశాల, 2012 దాకా ఇదే పాఠశాల పనిచేశారు. నా పిల్లలు చాలా మంది ఉన్నారు, విద్యార్థులే. ఆ పిల్లలే ఇక్కడ చదువుతున్నారు, తెలుసు నాకు. సో ఆనందంగా ఉంది. మరియు తర్వాత కె వెంకటేశ్వర గారి పాఠశాలకి 2005లో ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ చెందినప్పటి నుంచి ఈ పాఠశాలకి వివిధ రకాల దాతల నుంచి విరాళాలు సేకరించి ఆ విరాళాలు ఆనాటికి ఆయన ప్రధానోపాధ్యాయులు చేసే సమయానికి 6.5 లక్షల రూపాయలు అయిందమ్మా. అమ్మా, మన పాఠశాలకి ఈరోజు బ్యాంకులో నిధి ఎవరు ఇటువంటి మహనీయులు ఇచ్చినటువంటి నిధి మన కోర్మారావు గారు అని, కనకరాజు గారు అని, మన సుందరమయ్య లాంటి వ్యక్తులు ఇచ్చిన నిధి ఈ రోజుకు 6.5 లక్షలైంది. అది బ్యాంకులో వేసేసాం. సారీ సాయిత్రం గారు. సారీ. ఇప్పుడు ఇంకో విషయం, ఈ 6.55 లక్షల రూపాయలు మన పాఠశాల ఉంది ప్రజెంట్. ఈ నిధిని ఏం చేసామంటే మేము బ్యాంకులో వేసేసాం. బ్యాంకులో ఇస్తే అమ్మ తల్లులు ఆగదండి, ఆ బ్యాంకులో వేసిస్తే ప్రతి సంవత్సరం ఆ బ్యాంకు నుంచి 50 నుంచి 60 రూపాయలు వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని ఏం చేస్తామంటే విద్యార్థుల యొక్క ప్రతిభ విద్యార్థులకి, నెక్స్ట్ హ్యాండిక్యాప్ విద్యార్థులకి, నెక్స్ట్ రకరకాలైనటువంటి వాంటెడ్ చిల్డ్రన్కి ఆ సొమ్ముని ఉపాధ్యాయ బృందంలో పెట్టేసి ఆ సొమ్ములో ప్రతి పైసాని పిల్లల కోసం వినియోగిస్తున్నాం. ఒకవేళ 20, 25, 30 మిగిలిందనుకోండి, మళ్ళీ దాన్ని డిపాజిట్ చేస్తాం. సో దీంట్లో ప్రతి పైసా కూడా పిల్లల కోసం ఉపయోగిస్తున్నాం. మన పెద్దలు ఇచ్చేటువంటి సొమ్ముని ప్రతి పైసా కూడా మీ పిల్లల కోసం, మన పాఠశాల ఉన్నతి కోసం, ఇది పాఠశాల పేద విద్యార్థుల కోసం ఇది కేటాయించడం జరిగింది.
అంతేకాదు దీనివల్ల మనకి విద్యార్థులు కొద్దిగా పారితోషికాలు వస్తాయంటే వాళ్ళు శ్రద్ధాశక్తి పెరిగి నెక్స్ట్ వాళ్ళలో కాంపిటీషన్ పెరిగి వివిధ రకాల పోటీ పరీక్షల్లో వాళ్ళు ఉత్తీర్ణులు అయితే వాళ్ళ పాఠశాల పైకదులు కూడా ఈ సహాయం దీన్ని అందించాలనుకుంటున్నాం. పేద విద్యార్థులు ప్రతికూల విద్యార్థులతో ఆ విద్యార్థికి మేము వదిలేము, ఆ విద్యార్థికి మేము ఈ నిధుల నుంచి వారికి మా కమిటీలో పెట్టి మా టీచర్స్ అందరూ నిర్ణయం తీసుకొని మా దాతల యొక్క నిర్ణయం తీసుకొని, ఎందుకంటే దాతల తొమ్మిది వాళ్ళ నిర్ణయం లేకుండా ఏ పని జరగకూడదు, ఆ నిర్ణయం తీసుకొని మీకు ఇవ్వబోతున్నాం. దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నాము. ఓకే సార్, ఇది పాఠశాల యొక్క ప్రగతి. అమ్మ తల్లులందరూ గమనించండి, ఈ మెగా పేరెంట్స్ అనేది ప్రభుత్వము ఒక ప్రతిష్టాకరంగా తీసుకుంది. దానికి కూడా మీరు చాలా మంది వచ్చారు, ఆనందంగా ఉంది. మీరు మీ పిల్లలు పాఠశాలలో కొద్దిగా ఎలా తల్లులందరికీ ముఖ్యంగా మనకి ఏంటంటే తల్లులు ముఖ్యంగా తండ్రులు అంటే వాళ్ళు పనుల్లో వెళ్ళిపోతారు. పిల్లలు పాఠశాల స్కూల్లో బయలుదేరుతున్నాడు, ఇంట్లో బయలుదేరుతున్నాడు, పాఠశాల రావట్లేదు చాలా మంది పిల్లలు. ప్రతిరోజు మా ఉపాధ్యాయులు ప్రతిరోజు ఫస్ట్ పీరియడ్ పాఠాలు చెప్పడం వాళ్ళు ఉండే సరే టైం లేక రాని పిల్లలకి ఫోన్ చేసడం సరిపోతుంది ఉపాధ్యాయులు. అది ఎంతవరకు కాబట్టి వేరే చెప్పండి. ఫస్ట్ పీరియడ్ 45 నిమిషాలు ఉపాధ్యాయులు కేటాయించారు. 45 నిమిషాలు 5 నిమిషాలు ఎటెండెన్స్ చేసి మిగతా 4 నిమిషాలు విద్యాబోధన ఉపయోగించడానికి ప్రతి ఉపాధ్యాయుడు సంచితులే ఉన్నారు. కానీ పాఠశాలలో 10 మంది విద్యార్థులు క్లాసులో రాకపోతే మాకు ప్రభుత్వం చెప్పింది ఏమని, మీకు ఎవరైతే రాలేదో ఆ పాఠశాల క్లాస్ టీచర్ ఆ 10 మందికి ఫోన్ చేయమని. ఆ 10 మందికి ఫోన్ చేసి అది వెళ్ళి 20 నిమిషాలు నాకు పోతే ఉపాధ్యాయుడు పిల్లలకి ఏం ఫోన్ చేస్తారు, మీరు ఆలోచించండి. సో మీరు ఏం చేసేది రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లడు ఇంటి బయలుదేరి స్కూల్కి వచ్చాడు లేదా వాకప్ చేయవలసిన బాధ్యత మీది. అప్పటికి కొంతమందికి ఇంటికి పంపిస్తున్నాను నేను. మా టీచర్స్ చాలా యాక్టివ్, అందరూ చాలా డ్రిల్ మాస్టర్ అంటే వాళ్ళు చాలా యాక్టివ్. చాలా మంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక రత్నాలు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు ఒక రత్నం. అటువంటి రత్నాన్ని మనం ఉపయోగించకుండా పనిపోయిన పనులు ఉపయోగించుకుంటే మీ పిల్లలు ఎంత క్లాసు అది మీరు గమనించండి. ప్రతిరోజు పాఠశాల విద్యార్థులు పంపించండి. మీ విద్యార్థి యొక్క స్థితిగతులు ఏంటి, పరిస్థితి ఏంటి, ఎలా చదువుతున్న పాఠశాలలో ఏంటి ప్రవర్తన మంచి చేత అన్ని మీరు వాకప్ చేయండి. మా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉన్నాయి, మీ పిల్లల దగ్గర ఉన్నాయి. మేము ఆల్వేజ్ వెళ్తూ మేము 24/7 కాకపోయినా సాయంత్రం 6 దాకా ఇక్కడ ఉంటాం, ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా ఉంటాం. మీరు మా సేవలు వినియోగించుకొని మీరు లబ్ధి పొందండి, మాకు మాట్లాడకుండా చేయండి. నెక్స్ట్ ఈ పాఠశాలలో ఇంకోటి క్రమశిక్షణ రాజ్యం చాలా ఎక్కువ. మన ఉపాధ్యాయులు ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే చెప్పలేము. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు దీన్ని సీరియస్గా తీసుకుంటాడు. ముఖ్యంగా ఈ బాయ్స్ విట్నెస్ చేసేదంటే ఏదో పనులు బయటకు వెళ్ళిపోతున్నారు. అలాగే అమ్మాయిలు ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నారు, అల్లా షాప్కి ఈ షాప్కి పక్కకి. సో ఇవన్నీ బంద్ చేస్తాం పూర్తిగా. ఎందుకంటే 9 గంటలకి ఉపాధ్యాయులు ఎప్పుడైతే క్లాస్ రూమ్కి ఎంటర్ అయిపోతాం 9 గంటలకి గేట్ తాళం వేయబడుతుంది, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి తీయబడుతుంది. ఈ రోజు మధ్యలో అరిసి ఏ పెట్టినా ఎవరికి వదిలే ప్రసక్తి లేదు. ఒక ఫంక్షన్ ఉందండి, కార్యక్రమం ఉందండి, ఇది ఉందండి, అది ఉందండి, ఏమున్నా అక్కడ అమ్మ నాన్న వచ్చి చెప్తేనే పంపిస్తాం, లేకపోతే పరిస్థితి పంపిస్తాం. దాని తల్లిదండ్రుల దయతో సౌలభ్యంతో అర్థం చేసుకోండి. ఇది క్రమశిక్షణ ఒక భాగం, తప్పదు. ఏమంటారమ్మా? ముఖ్యంగా ఆడపిల్లల్ని అస్సలు ఒకే ప్రసక్తి లేదు. మగపిల్లల్ని పెర్మిషన్ ఇస్తే మగపిల్లలు ఎవరైనా వితౌట్ టీచర్ కన్సల్ట్ అంటే ఏ స్టూడెంట్ కూడా బయటకు వెళ్ళలేడు. అక్కడ మా పీటీ మేడమ్స్ ఒక ఎంత పీటీ ఇస్తున్నారు, వాళ్ళు చంద్రశాస్త్రంగా అక్కడ గేదె వెళ్ళిపోతున్నారు. మా రాజేశ్వరి కూడా ఎవరిని వదలట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా వన్ మోర్ థింగ్, ఆ యూత్ కాన్ఫరెన్స్ శనివారం ప్రతి శనివారం యూత్ కాల్ ఇక్కడ లేకుండా ఉండేది ప్రోగ్రాం. కానీ నేను వచ్చిన తర్వాత యూత్ ఫారం అనేది శనివారం కూడా లేకుండా చేసి విత్ స్కూల్ యూత్ కూడా రమ్మని చెప్పారు. ఎందుకంటే మేము వారం రోజులు క్రమశిక్షణ పెడితే
ఆ శనివారం వచ్చేటువంటి అమ్మాయిలు విచిత్ర వేషాలు చూస్తే మళ్ళీ పోతారనమాట. రకరకాల వేస్తారు, రకరకాల ఏంటి చూడలేదు, ఈ సినిమాలో కూడా చూడలేము. అటువంటి విచిత్ర వేషాలు వేస్తున్నారు. ఒక్కసారి భయం వేసింది నాకు, ఎదుర్కొంటున్నది. ఇమీడియట్గా నేను మా టీచర్స్ అందరూ సలహా చేసుకొని శనివారం ఓన్లీ యూనిఫార్మ్, వితౌట్ యూనిఫార్మ్ నో స్టూడెంట్ షుడ్ బి అలౌడ్ ఇన్ ది క్యాంపస్. అటువంటి చర్యలు కొన్ని కటువుగా ఉన్న తప్ప మన పిల్లలే మన భవిష్యత్తు. మన పిల్లలు మీకు ఎవరైనా మీకు అడిగినమ్మా నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని బిల్లులు ఉన్నాయి, ఎన్ని అంతస్తులు అడగదా, ఏమడుగుతారు? నీ పిల్లలు ఏం చేస్తున్నారు అంతేనా అడుగుతారు. నీకు ఎన్ని బిల్లులు ఉన్నాయి, నీకు ఎన్ని నగలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ అకౌంట్లో ఎంత అడుగుతారమ్మా? అడగదు కదా. నీ పిల్లలు ఏం చేస్తున్నారు కదా. మన పిల్లలు ఏం చేస్తారు మనం గర్వంగా తలెత్తుకుని చెప్పాలంటే మనం ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒకే వందని మానే వందం అనే నానుని మీరు గమనించి ప్రతి తల్లిదండ్రి నా పిల్లడే, నా కూతురే, నా కొడుకే నా సర్వస్వం. వాళ్ళ కోసం నేను దేనికైనా అన్నట్టే మీరు ఉన్నారు తల్లిదండ్రులు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడద్దు, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు. ఆ క్రమశిక్షణ మీ పునాది, మీ ఉన్నత పిల్లలు ఉన్నత భవిష్యత్తు అది నాంది కూడా అవుతుంది. అమ్మా తల్లిదండ్రులరా గమనించండి, ఈ సంవత్సరం మంచి రిజల్ట్ చేద్దామని ప్రతి ఒక్కరూ అర్హతలు ఆడుతున్నాం. ఆ రిజల్ట్ కోసం మీరంతా సహకరిస్తే అప్పుడే గ్రేడ్ క్లాస్ కూడా ఏర్పాటు చేస్తాం. 10th క్లాస్ ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గ్రేడ్ ఉంటుంది. మాకు మీరు సహకరించండి. మాకు మీరు సహకరిస్తే మేము మీ యొక్క ఆశల్ని ఫుల్ఫిల్ చేస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, తల్లిదండ్రులకి, డైరెక్షన్ ఆక్రమించినటువంటి పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా షెడ్యూల్ ప్రకారంగా మన పాఠశాల సెక్రటరీ అయినటువంటి శ్రీ భాస్కర్ని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూక్ష్మంగా పాఠశాల పురోగతి